కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు మేఘాలు కమ్మేస్తా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎలినోవా ఎఫెక్ట్‌తో మొత్తం ఒక్కసారిగా వాతావరణంలో మార్పొచ్చాయి. జూన్ మొదటి వారంలో పడాల్సినటువంటి వర్షాలు ఇప్పటికి కూడా మొహం చాటేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ పరిసర ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వెంకటగిరి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూములు, పంట భూములు. ప్రతి ఏటా కూడా లక్షల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం జూలై చివరి వారంకి చేరుకున్నప్పటికీ ఇప్పటికి కనీసం విత్తు వేయనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎటు చూసినా సరే పంట పొలాలన్నీ కూడా వర్షం పడితే చాలు మొదటి తొలకరి చినుకులకే ముంగారి పత్తితో పాటు ఆహ్, కంది అదేవిధంగా ఆముదాలు వేసేటువంటి ప్రాంతం ఇది. అయితే ప్రతి ఏటా కూడా వర్షాలు సకాలంలో పడడంతో ఇప్పటివరకు వరుసగా ఇన్ టైంలో పంట ప ఈ విత్తు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే, ఇక్కడ మాత్రం ఎటు చూసినా సరే నల్లటి నల్లరేగడి పొలాలన్నీ కూడా కనీసం ఆ పచ్చదనాన్ని కా పైరుపరుచుకునేటువంటి అవకాశమే కనిపించకుండా పోయింది. మొదటి ఆగస్టు వస్తా ఉంది. ఎలినోవో ఎఫెక్టు పెద్ద ఎత్తున ఒకవైపు వర్షాలు కూడా గత 4, 5 రోజుల నుంచి ఊరుస్తా ఉన్నాయి. మనం మేఘాలు మాత్రం పలకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి ఉదయమంతా కూడా కారు మబ్బులు కమ్మేసినట్టు, వర్షం ఇప్పుడే కురుస్తున్నట్టు, అలాంటి వాతావరణం చల్లటి వాతావరణం కనిపించిన కేవలం కాస్తంత ఊరటినిచ్చేటువంటి చిరు జల్లులతో కూడినటువంటి వర్షాలు తప్ప ఏవి పడడం లేదు. రైతన్న కళ్ళల్లో ఆశ కనిపిస్తుంది. వర్షం పడకపోదా, పంట విత్తనం వేయకపోనా అన్నట్టు. మరోవైపు ఆహ్, కావాల్సినటువంటి పంటలకు కావాల్సినటువంటి ఎరువులతో పాటు అన్నీ కొని పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ఆహ్, ఇక్కడ చూడాల్సినటువంటిది, గమనించాల్సినటువంటి స్పష్టంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, అసలు ఉల్లి నార వేయాలంటే తప్పనిసరిగా ప్రతి మడికి నీరు కట్టాల్సినటువంటి మడి నిండా నీరుంటే తప్ప నార వేయనటువంటి పరిస్థితి. కానీ వర్షం మీద ఆశతో వర్ణదేవుడు కరుణించకపోవడా, మరోవైపు నార ఏసేటువంటి పరిస్థితి అంటే 60 రోజుల పాటు ఒక చోట ఒక ప్రాంతంలో నార ఆహ్, ప నార నార పోసిన తర్వాత 60 రోజుల తర్వాత తీసుకొచ్చి పంట పొలాల్లో అంటే ఎక్కడైతే అదును చూసినవి మడులు చేసి వేసేటువంటి ప్రాంతంలో వేయాల్సినటువంటి రైతు కానీ ఒకవైపు ఎక్కడ కానీ తడి 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 ఆరని తడి ఆరిపోయినటువంటి నేల, ఎక్కడ కనీసం పచ్చగా ఉండే తడి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 4 ఎకరాల్లో ఉల్లి నార వేసినటువంటి రైతు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఒకవైపు సీడ్ కొనేట సీడ్ కొనేటువంటి సమయంలో ₹1000 ఖర్చు పెట్టి ఆహ్, వే ఖర్చు పెట్టి నార వేస్తే ఆ నార 60 రోజులు దాటితే ఆ తర్వాత పనికి రాకుండా పోతుంది. కనీసం మట్టి ఇక్కడ పూర్తిగా ఎండిపోయినటువంటి నేలలో తడి లేనటువంటి నేలలో వేసుకుంటే కనీసం వర్ణదేవుడు కరుణిస్తే కాస్తంత ఊరుట కలుగుతుందన్నటువంటి ఆశతో 4 ఎకరాల్లో వేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. చూడండి ఇక్కడ అదును చేశాడు. మరి పదును పదును లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం అర్ధడుగు లోపలికి తీస్తే తప్ప కనీసం ఈ తడి కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పొడిబారినటువంటి నేల. ఎటు చూసినా సరే మనం చూస్తే ప ఈ ఇక్కడ ఉన్నటువంటి నేల మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండిపోయినటువంటి పరిస్థితుల్లోనే మొక్కలు వేసి అక్కడ ఉల్లి నార వేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాము. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఈ నార వేయాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఒకవైపు ₹40,000 సుమారుగా పైగా ఖర్చు పెట్టి, ఒకవైపు సీడు, మరోవైపు కూలీలు వేయడానికి ప్రతిరోజు కూలీకి ₹350-400 కూలీకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పంట పండదు, నీళ్లు రేవు, వర్షం రాదు, అయినా వస్తుందనేటువంటి ఆశతో వేసినటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి పెద్దయ్య, పంట వచ్చేటువంటి పరిస్థితి లేదు, వర్షాలు లేవు, పదును లేదు. ఎందుకు నార వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అక్కడ నార పోసుకున్న కాడ వాళ్ళు ఉండనేం లేదు నార. టైమే అయిపోయింది. మీకు తెచ్చిన టైం అయిపోయింది. మీరు తిరగబోయి ఏమన్నా చేసుకోండి. లేకుంటే ఇడిసిపెట్టుకోండి. మేము వేరే పైరేసుకుంటాము. మీరు లేకుంటే దున్నేస్తాము అంటున్నారు. అందుకని మేము ఆశతో పెరుకొచ్చుకొని చేను నాటుకున్నాము. అంటే ఈ ఒట్ ఈ ఒట్ ఏడాది ఒట్టి పొలంలో. మరి సార్ హ్మ్. వర్షం రాదు. మీరు పంటలు చేసుకుంటామా, చేసుకోలేదా అనే ధైర్యంతోనే ఉన్నాం గానీ, వర్షం కొరకు ఎదురు చూస్తున్నాము. రావడం లేదు. పోయిన ఏడాదికి ఈ ఏడాదికి ఉన్న తేడా ఏంటి అసలు? ఈ ఈ డేట్ కల్లా నాట్లు పడిండే. హ్మ్. ఈ డేట్ కల్లా ఉల్లి నాట్లు పడిండే. పత్తులు నాటుకుంటిమి.
కందేసుకున్నాము. ఈ డేట్ కల్లా బాగా పుష్కలంగా పడింది వాన. ఈ ఏడాది మీ ఊరితో పాటు మనకు మీకు కనిపించినటువంటి ఈ పల్లెల్లో గాని, లేకపోతే మన పశ్చిమ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉందంటారు? అక్కడక్కడ పడింది వాన. మా ఊరికే లేదు. గోరంట్ల, మా ఊరు, కోడుమూరు. హ్మ్. ఈ 3 ప్రాంతాల్లో లేదు. నిన్న లద్దగిరి కూడా పడింది. ఎందుకో మరి. అంటే వర్షాలు పడిన చోట ఇత్తనాలేసుకున్నంత వర్షం పడిందా? పడింది. పడింది. మరి పడింది. ఏటా ఆల్రెడీ మీరు నార ఏశారు. వర్షం వచ్చే పరిస్థితి లేదు. ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇంక అప్పటికల్లా శనగలేసుకుంటాం సార్. హ్మ్. హ్మ్. ఎనక వర్షం పడితే హ్మ్. శనగలేసుకుంటాం. అంతే. మరి ఎందుకు ఈ వట్టి నేలలో వేయాల్సినటువంటి పరిస్థితి లేదు వచ్చింది? ఆడ నార పోసుకున్నాము. వాళ్ళు పెరకపోని మీకిచ్చిన టైమే అయిపోయింది. హ్మ్. డబ్బులు కూడా కట్టేసినాం వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు? దున్నేస్తాం మాము. వేరే పైరేసుకోవద్దా? మీ కొరకు ఇట్లే పెట్టుకుంటామా? హ్మ్. అవసరం లేదు మీరు. పెరకపోతారా? దున్నేయాల. అంటే ఒకవేళ నార వేయాలి అంటే విత్తనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు మీరు వట్టి నేలలో నాటినంత వరకు ఏమేం ఖర్చొస్తాయి? ఎంత ఖర్చొస్తది? ఒక దుకాణానికొచ్చేసి 10,000. హ్మ్. దానికి హ్మ్. 8 పళ్ళు పోసుకుంటాము దుకాణానికి 10,000. 20 పళ్ళు పోసుకున్నోళ్ళు 20,000, 30,000 ఒక 50,000 వరకి నార దాక్కుంటాం. హ్మ్. దాక్కొని అది మనకు వర్షం వచ్చనుకో నేత నారని నాటుకుంటే వచ్చేస్తది. ఇప్పుడు ఆడ బోర్ల కాడోళ్ళు ఏమంటారంటే, "మీ టైం అయిపోయింది. మేము దున్నేస్తాము. మీ సమాధానం ఉంటే దున్నేయాలా లేకుంటే పెరక్కపోతారా?" పెరకవో పెరకొచ్చుకొనే ఆశతోనే నాటుకున్నాము. రాలే. ఇది పరిస్థితి. అంటే ఈ నార ఎన్ని రోజులకొస్తాయి మనం 40 రోజులు. విత్తనాలేసిన 40 రోజులు. 40 రోజులు దీన్ని ఎలా పెంచుకుంటారు ప్రతిరోజు? ఫస్ట్ విత్తనం చల్లుకుంటాం సార్. విత్తనం చల్లుకున్న తర్వాత నీళ్లు కడతారు కదా వాళ్ళు. నీళ్లు కట్టుకున్న తర్వాత ఒక 20 రోజులకి, 25 రోజులకి మందు చల్లుతాం. మందు చల్లి స్ప్రే చేసుకుంటాం. స్ప్రే చేసుకొని మళ్ళా ఒక 10 రోజులున్నాక వేరే ఈత రావాలని వర్షం వస్తే వేరే ఈత రావాలని నాటు కానీ మళ్ళీ మందు చల్లుకొని స్ప్రే చేసుకుంటాం. అది ఇంక పరిస్థితి. హ్మ్. హ్మ్. మరి మీరు కష్టపడ్డారు, విత్తనం వేశారు, నార చేతికొచ్చింది, వర్షం రాలే. ఏంటి? అది తెచ్చుకొని నాటుకున్నాం కదా సార్ అట్లా. హ్మ్. అది ఆడైనా పోతది, ఈడైనా పోతదని ధైర్యంతో తెచ్చుకొని నాటుకున్నాము. రాలేదు ఆయన కనకరించలే. సరే అక్కడుంటే కనీసం నార వరకే పోతది. ఇక్కడికొచ్చిన తర్వాత కూలీలు, కావాల్సిన ఆశ పెట్టుబడి, చెడ్డది మందు గదా! ఆశ చెడ్డది గదా! వస్తదేమో, వస్తదేమో. ఒకాయన ఇట్టే నాటిండే. రాత్రికల్లా వాన వచ్చేది. ధైర్యంతో చేస్తాం పని అంతే. వాన దేవుని మీద బతుకుతోళ్ళం మనం. ఏంటి నీళ్లు లేవు, ఏం లేవు. హ్మ్. ఏ రాజకీయ నాయకులు సాయం చేయరు. అంటే ఎందుకు ఈసారి వానదేవుడు మీకు మోసం మోసం చేశాడనుకుంటారా? చేశాడు, మోసం చేశాడు, ఆ! మోసం చేశాడు. హ్మ్. ఈరోజు నిన్నటి మళ్ళా భజనలు, హ్మ్. సిన్నిటికి, పెబ్బేటికి నీళ్ళ కంపిస్తున్నాం. హ్మ్. పూజలు మొదలుపెట్టాం. పూజల మీద పెడితే వర్షాలొస్తాయా? వస్తదని ఆశే కదా సార్. ఆశ. ఆశ. మనది ఆలోచన ఇంగ. హ్మ్. మరి ఆల్రెడీ సైంటిఫిక్‌గా వాతావరణ శాఖ చెప్తుంది. వర్షాలొచ్చే పరిస్థితి లేదు. లేదు. జాగ్రత్తగుండండి. పొదుపుగా నీళ్లు వాడండి అంటున్నారు. అదేంటి? మాకొక్కరికే ఎందుకో అనిపిస్తుంది. ఇప్పుడు బెల్లగల్లు, హ్మ్. గుడూరు, ఉల్చాల అల్ల పెద్ద వాన బురద దిగబడుతుందంట మరి. మాకెందుకు రావడం లేదు? హ్మ్. వాళ్ళు ఊరికేస్తున్నారు నాట్లు. హ్మ్. ఎందుకు ఆ పరిస్థితేంటి? దేవుడు మాకు కరకరించలేదు. హ్మ్. రైట్. మనం థాంక్ యూ. మరికొంతమంది రైతులతో మాట్లాడతాం. రండి పెద్ద. ఏంటి పరిస్థితి? వర్షం వస్తేనే మాకు పంట, హ్మ్. లేకుంటే లేదు మా ఆధారం. హ్మ్. అంతే. వర్షం రా రావడం లేదు. ఈ సంవత్సరం వస్తదో రాదో. హ్మ్. వస్తే బాగుంటది. రాకుంటే మనం ఏం చేయలేము. హ్మ్. ఎన్ని ఎకరాల్లో ఉంటాయి? ప్రతి ఏడాది ఏమేమేస్తారు మీరు? ప్రతి ఏడో ఉల్లి, పత్తి నడతాం. కందేస్తాం ఇంత. హ్మ్. ఈ 3 వేస్తాం పైరులు. ఆల్రెడీ పత్తికి, ఉల్లికి ఏసేది తొలకరి చినుకులు పడినప్పుడు ముగ్గురస్థిర కార్తీ స్టార్ట్ అయినప్పుడు ఏస్తారు గదా! ఇప్పుడు వేశారా? ఏ నేనైతే ఏమి వేయలేదు సార్. హ్మ్. మా నాన్నయితే 8 ఎకరాలు పత్తి నాటినాడు. హ్మ్. వర్షం లేక అట్టే ఉంది అది ఇంగ. హ్మ్. ఇంకా ఎదుగు, పొదుగు ఏమన్నా కనిపిస్తుందా? ఏం పొదుగు లేదు, ఎదుగు లేదు. హ్మ్. అట్టే ఉంది ఇంగ. నా మొక్క అట్టే ఉంది ఇంగ. హ్మ్. వర్షం వస్తే బాగుంటది. హ్మ్. లేకుంటే అది చనిపోతది ఇంగ. ఒక వారం ఉంటే. ఎంత పెట్టుబడి పెట్టింటారు దానికి కూడా? దానికి సుమారుగా ఒక 25,000, 30,000 అయిపోయినాయి సార్. హ్మ్. ఎన్ని ఎక్కువ. ఎకరాల్లో పెట్టారు? 8 ఎకరాలు. రైట్. ప్రతి ఏటా వర్షాధారిత ప్రాంత రైతాంగం ఎవరైతే ఉన్నారో మరి ఆ వరుణదేవుడిని నమ్ముకున్నాము. వర్షం వస్తుంది, బాగుపడతాము అనేటువంటి ఆశతో ఎదురు చూస్తా ఉన్నాము. కానీ వట్టి నేలలో ఉల్లి నార వేసి ఈరోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పేకాట కంటే హీనంగా. అంటే మనం చూసాం. అంటే ఎప్పుడైనా లక్కు తగలకపోతదా? లేకపోతే ఇంకోటి జోకర్ రాకపోతదా అనేటువంటి వా ఆశతో
పేకాట రాయలు ఆడుతూ ఉంటే మాత్రం రైతు తన జీవితము, తన జీవితాన్ని, తమ యొక్క భవిష్యత్తునంతా నేలను నమ్ముకొని వర్ణదేవుని మీద ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తొలకరి చినుకులు పడిన చోట కొంత ఎలాంటి వాతావరణం ఉంది? అక్కడ పంట పొలాలు ఎలా పండుతా ఉన్నాయి? ఒకసారి వెళ్లి చూద్దాం. పెద్దగా చెప్పండి. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉన్నాయి? పంటలు ఎలా ఉన్నాయి? వర్షమే లేదు సార్. వర్షం లేదు. ఏం లేదు. పోయిన జూన్ 18వ తేదీ పత్తి నాటిపోయినాము. హ్మ్. ఇంతవరకు చినుకు లేదు. సగం పావలా భాగం 30 పైసల భాగం మొలిచింది. 70 పైసల భాగం ఎండిపోయినాయి పత్తి మొలకలు. ఇప్పుడు కూడా పడితే నాడదాం అనుకుంటున్నాము. లాస్ట్‌కి ఈరోజు మళ్ళా ఒట్టిదాన నాటిస్తున్నాం. హ్మ్. ఏమైనా వర్షం పడితే మొలకెత్తుతాయేమో అని. మరి ఇంతవరకు వర్షం లేదు. ఆల్రెడీ వర్షం పడిన తర్వాత నాటిచ్చారు. అవి పండలేదు. మొలకెత్తలేదు. మనం మళ్ళీ కూడా- ఒట్టి దాంట్లో పెడితే ఎట్లా? మళ్ళీ వర్షం వస్తే మొలుస్తాయని నాటుతున్నాము. కానీ నాటుతున్నారు చూస్తారు నాటుతున్నారు చూడి. హ్మ్. అట్లనే నాటిస్తున్నాం మళ్ళీ ఈరోజు. ఎంత పెట్టుబడి పెట్టారు ఈ ఏడాది? ఇప్పుడు నేను 8 ఎకరాలు నాటినా బాబు. హ్మ్. 8 ఎకరాలకు అప్పుడు దాదాపు 25 ప్యాకెట్లు నాటినా. హ్మ్. అంటే ఒక ఎకరకి 2.5 3 ప్యాకెట్లు 18 మూల 24 ఏంటి ఆ 3 ప్యాకెట్లు? పత్తి ప్యాకెట్లు. పత్తి ఇత్తనాలు. ఉమ్. ఒక ప్యాకెట్ 900 హ్మ్. 9 మూల 27. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అన్నీ పడతాయి. ఇప్పుడు హ్మ్. మళ్ళీ కూలీల ఖర్చు, లేబర్ ఖర్చు, హ్మ్. ఇది సేద్యాల ఖర్చు దండిగా ఉంది సరం కదల్లా. హ్మ్. ఇప్పుడు నెల ఆల్రెడీ రెడీగా వచ్చింది. హ్మ్. 50 రోజులు అయింది. వర్షం పడితే నాటాలని ఉంటున్నాం. హ్మ్. అది పెరిగిపోయినాయి గరుగు కోస్తున్నాం. హ్మ్. అంటే ఎత్తు పెరిగి కొడవలి తీసుకొని మళ్ళీ కోస్తున్నాం దాన్ని. అంటే మామూలు ఎత్తు పెరిగిన తర్వాత ఉల్లినార టైం అయిపోయిన తర్వాత అది ముదిరితే మళ్ళీ ఇంకా పెట్టడానికి రాదు. పెట్టడానికి రాలేదు. ఇంకా తప్పదు కదా సార్. హ్మ్. తప్పదు కదా. ఇంకా హ్మ్. వర్షం పడిందంటే నాటుకుని వచ్చిందే. ఇంకా హ్మ్. వర్షం పడలేదంటే ఇంకా వర్షం పడలేదంటే వదిలిపెట్టేసేది. ఎందుకు ఒట్టి నేలల్లో మీరు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ బోర్లు లేవంటారా? బోర్లు అస్సలు ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడవు, ఏం పడవు. హ్మ్. బోర్లే లేవు మాకు. ఇంకా అసలు ఎంతసేపు ఉన్నా వర్షం పడాలా, మేము ఇంకా తినాలా ఇంకా అంతే. అంటే ఉల్లిగడ్డ వేయాలంటే మామూలుగా నీళ్లు ఉన్న చోటే ఎక్కువ పెడతారు లేదు కదా. సార్, మా దీనికి మీ మా సైడ్ ఊర్లో ఎట్లా? అంతా వర్షానికే నాడతారు. సాలు తొలుకుంటా వర్షానికి ఉలి నాడతారు. ఉల్లిగడ్డ సైజ్ వస్తుందా? బాగా వస్తుంది. వర్షాలు సమృద్ధిగా పడాలా. ఇంకా నిరుడు దెబ్బనే పోయిన సంవత్సరం దెబ్బనే ఉలికి ఏం నిరుడు పెట్టుబడులకు కూడా సగం పెట్టుబడులు వచ్చిండు. ఈ ఏడు ఎవరెవరు దండిగా పోసినాం. ఒక 10 రోజులు వర్షం పడకుంటే కొన్ని లక్షలన్నర గబ్బిలేసిపోతుంది సార్. ఒక 10 రోజులు రాకుంటే కూడా కొన్ని లక్షలు మా పోయినాయి. ఊరు నుంచి కొన్ని లక్షలన్నర గబ్బిలేసిపోతుంది. ఎట్లుంది వర్షం పరిస్థితి? ఏం లేదు సార్. ఉమ్. వట్టి భూమి. ఏంటి ఈ ఏడాది ఎట్లా? ఈ ఏడాది ఇంకా ఏం లేదు చూడి. అసలు పదిని కావడంలే. మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకు ఈ ఏడాది ఇట్లా ఉంది అనుకుంటున్నారు వాతావరణం? మెయిన్ ఎల్నోవో ప్రభావం అని చెప్పి అన్నారు సార్. సో ఆ ఎల్నోవో ప్రభావం ఉందని చెప్పి రైతులకు కూడా తెలిసింది. కానీ సరే నమ్మకం వర్షం పడుతుందనే నమ్మకంతోనే నాటినాం అందరము. నాటిన తర్వాత ఫస్ట్ ఒక 2 వారాలు పడినాయి. ఆ నమ్మకంతో మళ్ళీ పడతాయేమో అని చెప్పి నాటినాము. దాదాపు వేసి 40 రోజులైంది. ఇంతవరకు చినుకు లేదు. సో దాదాపు ఎకరకి 20,000 పైన పెట్టుబడి పెట్టినారు అందరూ. మళ్ళీ వర్షం పడుతుందేమో అనే ఆశతోనే మళ్ళీ ఒట్టి మాటలు నాటుతున్నారు. సో మళ్ళీ ఏమన్నా అప్పుడు కూలీలు లేబర్ టైట్ అవుతుందేమో వర్షం పడితే ముందే నాటేసుకోవడం మంచిదని చెప్పి. సో మళ్ళీ ఇప్పుడు 10,000 ఖర్చు వస్తుంది. ఎకరకు 10,000 దాకా ఖర్చు వస్తుంది. దాదాపు 30,000 ఖర్చు ఇప్పుడు పెట్టినట్టు అవుతుంది. వర్షం పడితేనా కనీసం పెట్టుబడుల కన్నా వస్తుంది. పడకపోతేనా సో ఇంత ముందుది ఇప్పుడు 2 పోయినట్లే. అంటే ఇప్పుడు వారం నుంచి చూస్తున్నాం కదా, మేఘాలు మొత్తం ఉరుముతున్నాయి, బాగా వచ్చిపోతున్నాయి. అది పడడం లేదు సార్. మాకు కూడా ఆ ఆశతోనే మేము కూడా నాటుతున్నాం అనమాట. ఉరుముతున్నాయి, మేఘాలు వస్తున్నాయి, రేపు పడవచ్చు, ఎల్లుండి పడవచ్చు అనే ఆశతోనే ఒట్టి భూమిలో విత్తనాలు వేస్తున్నాం మేము. వర్షం పడకపోతే ఏంటి పరిస్థితి? ఇంకా అంతే సేమ్ పరిస్థితి ఏం లేదు సార్. ఇంకా అప్పుల పాలు అవ్వాల్సిందే రైతులు. ఇంకా అంతే సార్. ఇంకా ఎక్కువైతే అప్పుల పాలు, ఇంకా ఎక్కువైతే ఇంకా వేరే ఆలోచన తీసుకోవాల్సి వస్తుంది రైతులకు. ఇంకా అంతే సార్. ఇంకా అంతే సార్. ఇంకా ఇప్పుడు రైతుల పరిస్థితి? చాలా దారుణంగా ఉంది సార్. ఉమ్. రైతుల పరిస్థితి అనుకోకూడదు సార్. ఉమ్. రైతే రాజు అంటారు కానీ రాజు లేడు సార్. ఇప్పుడు దేశాన్ని వెన్నెముకలు అంటాడు రైతు. కానీ ఇప్పుడు వెన్నెముకని ఇరిసేసినారు సార్. అంతా వర్షాభావం ప్రభావం వల్ల అది రాష్ట్రము ఆర్థిక పరిస్థితులు మనకి ఇవ్వడం లేదు. మనకి ఇంత వాన పడుతున్నా ఇంత నష్టపోతున్నా రైతులు ఆదుకునేక లేదు. ఇవి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు కట్టుకుంటున్నా కూడా మనకి అగ్రికల్చర్ వాళ్ళు చేనులోకి వస్తేనే మీ క్రాప్ ఉంటేనే మేము క్రాప్ చేస్తాము, లేకుంటే లేదంటున్నారు. మరి ఎవరైనా క్రాప్ ఉంటేనే చేస్తారు కదా, ఒట్టి పొలం చేయరు కదా. అందుకే సార్ మేము ధైర్యంతో ఉన్నాం సార్. మేము ఉల్లినార కూడా ధైర్యం. ఇప్పుడు వర్షం పడితే ఇప్పుడు రేపే కోట్లు ఖర్చు పెడతారు సార్ ఎక్కడిలో. ఇప్పుడు వర్షం పడితే ఆ నార ఇప్పుడు పోయడానికి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఊర్లో లేదు సార్.
గోరంట్ల పేలకుర్తి చిల్లబండ ఎర్రదొడ్డి ఇక్కడ లింగం దిన్నె కోడుమూరు ఇక్కడ పోయి పోసుకుంటాం సార్ నారని. అది దుగాల పక్కన దుగం 10,000 20,000 ఇట్లా ఉంటుంది. అట్లా పెట్టుబడి పెట్టినాం సార్. కూలీలు ఇత్తనాలు కొనుక్కునడము ఇట్లా చాలా నష్టపోతున్నాం సార్. ఈ వర్షం చాలా ఆశ పెడుతుంది కానీ రైతులని ఇబ్బంది పెడుతుంది సార్. అంటే గుండ్రేవుల ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో అయితే బాగుపడతారని సో ప్రతిపాదన జరిగింది. తెలుసా మీకు గుండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయని? ఉంది సార్. ఉంది. ఏంటి అసలు దాని గురించి వాటర్ ఏంటి? పోయిన సార్ వచ్చినాయి సార్ మాకు ఇక్కడ గాజుల దిన ప్రాజెక్ట్ నుంచి. శనగలు ఉల్లిగడ్డ రాకపోతే శనగలకు తడి కట్టుకొని కొద్దిగా నష్టపోకుండా ఓసారి వచ్చి ఓ పంట వచ్చింది సార్. కొద్దిగా మేలు ఉల్లిగడ్డ నష్టం చేసింది సార్ మాకు పోయినసారి. చాలా దారుణంగా చేసింది సార్. మొత్తంగా మనం చూస్తే ప్రతి ఏటా రైతు వరదేవుని నమ్ముకొని ఆశలు అడియాశలయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి పంట పొలం చూస్తున్నాం. దీన్ని వర్షం మొదటి తొలకరి చినుకులు పడిన సమయంలో ఈ వర్షానికి విత్తనాలు వేశారు. పత్తి విత్తనం నాటినటువంటి పరిస్థితి ఉంది. మనకు అక్కడ సుదూరంగా కనిపించేవి పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సాళ్ళన్నీ కూడా పత్తి మొలకెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే కనీసం ఈ ప్రాంతంలో ఇక్కడ కేవలం ఒకే ఒక మొక్క పత్తి మొక్క ఇక్కడ మొలిచినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఒకటి, అంటే సుమారు డిస్టెన్స్ 1 మీటర్ దూరంలో. మరి ఈ సాళ్ళ మధ్యన చూస్తే ఇక్కడ కనిపించేవి అన్నీ కూడా ఈ వరుసగా ఉన్నటువంటి మొత్తం పత్తి విత్తనాలు వేసినటువంటి సాళ్ళే. ఈ సాళ్ళు సుమారుగా ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. ఇటు చూస్తే అక్కడక్కడ మొలిచినటువంటి ఒక పిచ్చి ముక్కల్లా కనిపించేటువంటి పత్తి చెట్లు, అటు చూస్తే ఖాళీ గ్యాప్, మళ్ళీ అటుపక్కకు అంత మొలిచినటువంటి పరిస్థితి. అంటే తడి నేల ఎక్కడైతే తగులుతుందో దిగువ ప్రాంతం కొంత వర్షం చినుకులు పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మొలిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా రైతు మాత్రం ఆరుగాలం కష్టం చేసి కనీసం కష్టాన్ని సొమ్ము చేసుకుందామని చేసి మార్కెట్లకు వెళ్తే అక్కడ దళారులతో దగా పడుతున్నాడు. మరి ఈ ఏటా మాత్రం వర్ణ దేవుడే మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్ణ దేవుడు కరుణ లేక కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కర్నూలు జిల్లా కనిపిస్తుంది. ఎలినోవా ఎఫెక్టు కరువు ఛాయలతో పశ్చిమ ప్రాంతం అంతా కూడా అతలాకుతలంపై కరువు విలయతాండం చేసేటువంటి సిచ్యువేషన్ ప్రారంభంలోనే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడిజల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కోడుమూరు నుండి.